హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. ఈరోజు మన వంటశాలలో స్పెషల్ ఏంటంటే అమృతం లాగా ఉండే టేస్ట్ ఉండే మనకి గోంగూర రోటి పచ్చడి. అయితే మా అమ్మమ్మ గోంగూర రోటి పచ్చడి ఇప్పుడు నేను ఎలా అయితే చూపించాలనుకుంటున్నానో మీకు అలాగే చేసేవారనమాట. అయితే ఇంకా చాలా రకాలుగా చేస్తారు. ఇందులో నూనె ఫస్ట్ వాడకుండా ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను. అసలు నిజంగానండి అమృతంలా ఉంటుంది. ఎంత బాగుంటుంది తెలుసా పచ్చడి అయితేని. ఇంతలా చెప్తున్నది ఏంటి అనుకుంటున్నారు కదా. మీకు ఎవరికైనా నేను ఇప్పుడు ఎలా చూపిస్తాను గోంగూర పచ్చడి అలా గనక మీకు తెలిసి ఉంటే కనుక ఈ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు గోంగూర ఆల్రెడీ నిన్న ఒక కట్ట తెచ్చి తీసేసానండి. అది కొద్దిగా లైట్గా వాడినట్టయింది, అయినా పర్వాలేదు. ఇంకో కట్ట కూడా నీట్గా తీసేస్తాను, ఈరోజు తెప్పించాను. ఇదంతాను ఒక గిన్నెలో వాటర్ పోసేసుకుని బాగా ఒక 2-3 సార్లు కడిగేసిన తర్వాత ఇలాగ జాలి దాంట్లో వేసేసి ఒక్కసారి కడిగేసాం అనుకోండి ఇసుక అలాంటిది ఏమీ ఉండదు అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే పచ్చిమిరపకాయలు ఒక గిన్నెలో వేసుకుని నేను ఇక్కడ ఒక 20 పచ్చిమిరపకాయలు వేసాను. ఫస్ట్ మనం కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయల కారం ఎంత ఉందో చూసుకుని మనం గోంగూర ఎంత వేసుకుంటున్నాం దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. మీరు తొందరగా పచ్చిమిరపకాయలు ఉడికిపోవాలంటే కొద్దిగా వాటర్ పోసి ఫస్ట్ పచ్చిమిరపకాయలు ఉడికిపోయిన తర్వాత గోంగూర వేసుకోండి. ఓకే, నేను కొంచెం 2 కలిపి వేసాను సిమ్లో. అలాగే ఒక 5 నిమిషాలు ఉంచేస్తానంటే పచ్చిమిరపకాయలు ఫస్ట్ ఉడికిపోతాయి, తర్వాత గోంగూర ఉడుకుతుంది. చూడండి, ఇలా కదపకుండా ఒక 5 నిమిషాలు ఉంచేస్తాను కూడా పచ్చిమిరపకాయలు ఉడికిపోద్ది. ఇదిగో ఇప్పుడు గోంగూర అంతా కలిపి తిరగేసుకోవాలన్నమాట. ఇలా తిరిగేసుకుంటే ఆల్రెడీ గోంగూర కొద్దిగా ఉడికిపోయింది కదా, మిగతా గోంగూర కూడా దీని మీద వేసేసుకుంటే తగ్గిపోద్ది. లేదంటే ఇంత గోంగూర కదా ఎంత పెద్ద బేసిన్ పెట్టేశారు కనుక గిన్నె కనుక అవసరం లేదు. కొద్ది గోంగూర మగ్గిన తర్వాత పెట్టేసుకోవచ్చు. ఏమైందంటే దీని మీద గిన్నె మీద ఉన్న మూత గాజు మూత ఉంటుంది, అది ఎక్కడ పెట్టేసానో కనపడతలేదండి. అందుకని డైరెక్ట్గా మీకు చూపించేస్తాను. లేదంటే ఆ మూత పెట్టామనుకోండి అది స్టీమ్ కింద అయ్యి మగ్గిపోతుంది అనమాట గోంగూర. ఆల్రెడీ గోంగూరలో కొంచెం వాటర్ ఉంటుంది కదా అందుకు. ఓకే, లేదు కొద్దిగా అయినా వాటర్ వేసుకోవాలి, ఇంకా తొందరగా ఉడుకుద్ది కొంచెం మంచిగా. ఓకే, ఇలా ఉడికిపోయింది చూడండి, పచ్చిమిరపకాయలు ఉడికిపోయినాయి, గోంగూర ఉడికిపోయింది. ఇందులో ఒక గోళికాయ అంత చింతపండు వేసుకున్నాం అనుకోండి, చింతపండు రుచి వేరు, గోంగూర రుచి వేరు, బాగుంటుంది అనమాట టేస్ట్. అందుకే కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోకూడదు. అంటే గోంగూరలో పులుపు ఉంది కదండి, మళ్ళీ ఎందుకు వేసారంటారేమో, రుచి కోసం. ఇది చల్లారిన తర్వాత రోట్లో వేసుకుని రుబ్బేసుకుందాం. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని రోట్లో రుబ్బుకుందాం. బండతో కూడా నూరేసుకోవచ్చు, కానీ నేను రుబ్బుతున్నాను అనమాట. అయితే ఈ రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చడి అయితేని. మిక్సీలో వేసుకోకూడదండి, చిన్నదున్నా సరే దంచుకునేది ఇలా నూరేసుకుంటే సరిపోద్ది. మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ అంతగా నాకు నచ్చదు. ఇక తప్పదు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ పచ్చిమిరపకాయలు రుబ్బేద్దాం. పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇలాగా ఈ రకంగా నలిగితే సరిపోద్ది. నలిగిన తర్వాత అప్పుడు గోంగూర వేసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా పచ్చిమిరపకాయ ఎక్కువ నలుగుద్ది, ఇది తక్కువ నలుగుద్ది. మరీ మెత్తగా అయిపోకూడదు గోంగూర అందుకు. ఇందులోనే సాల్ట్ వేసేసుకుని రుబ్బుకోవాలి. ఉప్పు సరిపడగా వేసుకోండి, పుల్లగా ఉంటుంది కదా అందుకని ఒక 1.5 స్పూన్ పడితే, మా స్పూన్ చిన్నది కాబట్టి నేను మీకు 2 స్పూన్లు వేసాను. ఇదిగోండి, ఇంకొద్దిగా మెత్తగా నలిగితే సరిపోద్ది, మరీ ఎక్కువ నలగక్కర్లేదు. ఇగోండి ఇలాగా మెత్తగా రుబ్బుకోవాలి. అలాగని ఇడ్లీ పచ్చళ్ళకి రుబ్బకూడదు, కొద్దిగా బరక ఇలా ఉంటా చూడండి, అలా ఉంటే చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకుని రోలు శుభ్రంగా కడిగేసుకోవాలి. రోల్ని ఇప్పుడు అలాగే వదిలేయకూడదు అనమాట. ఓకే, ఇప్పుడు పోపు వేసుకుందామండి. ఈ పోపు వేసుకోవడంలో ఉంటుందండి మధ్య, మామూలుగా ఉండదు. ఒక గరిట ఆయిల్ వేసుకుని వేడి నీళ్ళల్లో ఎండు రొయ్యలు ఒక 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత వేడి నీళ్ళలో వేసుకోవాలి, కొంచెం ఉప్పు వేసి. ఓకే, అవి అలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఏం చేస్తామంటే పెసరొడియాలు, ఈ నూనె కాగిన తర్వాత కొద్దిగా ఎక్కువే పడుతుందండి పోపులో మాత్రం నూనె. పెసరొడియాలు వేయించుకోవాలి. గుమ్మడి వడియాలు ఉంటే అంటే కూర వడియాలు అనమాట, పోపు వడియాలు కాదు, గుమ్మడి వడియాలు అవైనా వేసుకోవచ్చు. ఈ పెసరొడియాలని ఇలా ఎర్రగా వచ్చేలాగా వేయించేసుకుని తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం 1 స్పూన్ మినపప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నేను జీలకర్ర వెయ్యలేదు. ఓకే, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు చిన్న ముక్కలుగా చేసుకుని, వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకుని వేసుకోవాలండి. ఇలా చూడండి,
ఒక కొద్దిగా ఎక్కువ ఒక గుప్పుడు వేసుకోండి. నేనైతే అలాగే వేస్తాను, చాలా బాగుంటాయి అసలు ఇందులో వేసుకుంటే. ఎండు రొయ్యలు మనం నానబెట్టించుకున్నాం కదా వేడి నీళ్ళలో, అవి గట్టిగా పిండేసి వేసేసుకోవాలి. ముందు ఎల్లుల్లిపాయలు అది వేయక ముందే కొద్దిగా వేసుకుని వేయించేసుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకుని ఎర్రగా వేగేదాకా వేయించుకున్నా కూడా పర్వాలేదు. కానీ బాగా వేగాలి, వేగలేదనుకోండి బాగోదనమాట. కొద్దిగా కరివేపాకు వేసిన వెంటనే ఫ్లేవర్లే మారిపోతాయండి, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఆ పోపు ఒక ఫ్లేవర్ ఎంత బాగుంటుందో కదా. ఇవంతా ఎర్రగా వేగాలండి మొత్తం. ఇక చూడండి ఆల్మోస్ట్ వేగిపోతుంది. కొద్దిగా ఒక చిటికెడు పసుపు కూడా వేసేసి చక్కగా వేయించేసుకోవాలి. ఎంత బాగా వేగితే పోపు అంత బాగుంటుంది. ఓకే, ఇలా చూడండి. ఇప్పుడు ఈ పోపు వేగిపోయింది కదా, రుబ్బు పెట్టుకున్న గోంగూర ఇందులో వేసేసుకుని ఒక్క 2 నిమిషాలు వేయించుకోవాలి దీన్ని కూడాను. అప్పుడే అందులో కొద్దిగా జిగురు క్వాంటిటీ కొంచెం తగ్గుతుంది, టేస్ట్ బాగుంటుంది. చూడండి ఇలా బాగా వేపుకోవాలి. అంటే 2 మినిట్స్ కూడా మీడియం ఫ్లేమ్ లో కానీ లేకపోతే సిమ్ లో కానీ పెట్టుకుని 2 to 3 మినిట్స్ ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉందో అసలు. గోంగూర పచ్చడి చూడంటే తినాలనిపిస్తుంది కదా మీకు, నాకు తెలుసు. ఇందులో ఇప్పుడు ఏం వేసుకుందాం అంటే, మనం పెసరడియాలు వేయించి పెట్టుకున్నామే, ఆ పెసరడియాలు కూడా వేసేసి చక్కగా కలిపేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా ఒక్కసారి ఇలా కలిపేసుకుని పచ్చి ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఈ రోజే మనకి పచ్చడి అంతా అయిపోతుంది అంటే ఇలా వేసుకోండి, లేకపోతే మీరు తినేటప్పుడు కొద్దిగా ఎంతైతే గోంగూర పచ్చడి ఇప్పుడు వాడుకుంటామో ఆ పచ్చడిలో మాత్రమే వేసుకోండి. కొద్దిగా వేయించైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇలాగైనా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటది. గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. అయితే తింటే ఉంటది, మామూలుగా ఉండదు, చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. కాకపోతే ఇందులో నువ్వుల నూనె కానీ లేదంటే మంచి నూనె కానీ వేసుకుని, అంటే పల్లి నూనె కానీ వేసుకుని తినాలి, సూపర్గా ఉంటుంది. నెయ్యి మాత్రం నాకు అంతగా నచ్చదండి. అంటే నెయ్యి వేసుకుని ఎక్కువ అంత టేస్ట్ ఉండదు, నూనె వేసుకుంటేనే బాగుంటుంది అని మా అమ్మమ్మ కానీ అమ్మ కానీ చెప్పేవారు. మరి నేను కూడా అలాగే ఇష్టం అనమాట నాకు. మీకు ఒకవేళ నెయ్యి ఇష్టమైతే నెయ్యి వేసుకుని తినండి. నేనైతే ఇప్పుడు టేస్ట్ అయితే చేస్తాను. ఓకే, ఇందులో వడియాలు, ఎండుమిరపకాయలు, అలాగే ఎల్లుల్లిపాయలు, రొయ్యలు అన్నీ బాగుంటాయి. ఇలా వేసుకుని ఇందులో కొంచెం నూనె వేసుకుంటాను. కొద్దిగా ఆయిల్ వేసుకుని, కొంచెం జిగురుగా ఉంటుందండి ఎందుకంటే ఆయిల్లో వేయించలేదు కాబట్టి మనకి గోంగూర పచ్చడి. కానీ ఒక్కసారి టేస్ట్ చేయండి, మామూలుగా ఉండదు టేస్ట్ మాత్రం. అన్నం చల్లారిపోతుందేమో అనేసి ఇలా కొంచెం కొంచెమే కలుపుకొని ఆ వేడిని చల్లారకుండా, ఇగో ఎల్లుల్లిపాయ, ఇగో వడియాలు, ఇగో ఇక్కడ రొయ్యలు ఉంది ఇందులో, ఇవన్నీ కలుపుకొని ఇలా తింటే చాలా బాగుంటుంది. పెసరడియాలు క్రిస్పీగా ఉన్నాయి. ఇప్పుడు వేసాం కదా, అది సాయంత్రం కానీ రేపు కానీ తింటే ఆ పెసరడియాలు అది ఊరి ఇంకా బాగుంటుంది పచ్చడి. 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది పచ్చడి అయితేనే. కారం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. సరిపోయింది అంటే కొంచెం పడుతుంది, మరీ అంత కారంగా ఏం లేవు. పచ్చిమిరపకాయలు పులుపు ఎక్కువ కదా మనకి గోంగూర, అందుకని పడతాయి అనమాట. ఇలా ఎండుమిరపకాయ తినండి. ఇది కర్ణాటక బ్యాడగికాయ కదా, ఎక్కువ స్పైసీ ఉండదు, తింటే బాగుంటుంది. అబ్బా సూపర్ టేస్టీగా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఒక్కసారి ట్రై చేయండి. మరి ఈ వీడియో పైన మీ అభిప్రాయం తెలియచేయండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.